to Navina Vlogs. Do I look beautiful today? I'll show you my whole look. Boutique for the lovely Cinderella dress. I just love the dress and ilanti ethnic models em kavalanna elanti theme lo kavalanna we have Sri Boutique. And you know ee cloth kuda chaala baagundi and you can see the era enta poduga undo. It's like completely me, and the stitching pattern, cloth, everything is just awesome. Love you, thank you so much. I think ఈ ఇయర్లో this is my first best dress ever, and thank you Sri Boutique for that. Tagging the page, మీరు కూడా మీకు ఇలాంటి వండర్ఫుల్ డ్రెస్సెస్ కావాలన్నా, బర్త్డే థీమ్స్ కావాలన్నా, మ్యారేజ్ థీమ్స్ కావాలన్నా తన పేజ్ని ట్యాగ్ చేస్తాను. So today I'm doing living like Cinderella for 24 hours challenge. సో ఈరోజు పొద్దు నుంచి రాత్రి వరకు నేను సిండ్రెల్లా లాగా ఎలా ఉన్నాను అనేది ఈరోజు నేను బ్లాగ్ చేయబోతున్నాను. సరదాగా ఫన్ కోసం మీరు కూడా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. యాక్చువల్లీ ఈ సిండ్రెల్లా స్టోరీ మీకు తెలుసు కదా. సిండ్రెల్లా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీ అందరికీ సిండ్రెల్లా స్టోరీ తెలుసు కదా. సో సిండ్రెల్లా అనేది ఒక మంచి హీరోయిన్ ఫిగర్ అనమాట. అండ్ తనకి ఇంట్లో స్టెప్ మామ్ ఉంటుంది, స్టెప్ సిస్టర్స్ ఉంటారు, వాళ్ళతో బోల్డని కష్టాలు ఉంటాయి. అండ్ తను తన ప్రిన్స్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో ఆ దేశం యొక్క రాజు స్వయంవరం ప్రకటిస్తాడు అందరికి పార్టీ లాగా. బట్ తనకి మంచి డ్రెస్ అది ఏమీ లేదు కాబట్టి వెళ్ళలేకపోతుంది. తన స్టెప్ మామ్ సిస్టర్స్ అందరూ కూడా ప్రిన్సెస్ లాగా రెడీ అయి వెళ్తారు. అది యాక్చువల్లీ స్వయంవరం అనమాట రాజుకి. బట్ తిను ఏడ్చుకుంటూ కూర్చుంటే తనకు ఒక ఏంజిల్ వచ్చి తనకు వరం ఇస్తుంది. ఈరోజు నైట్ 12 o'clock వరకు నువ్వు ప్రిన్సెస్ లాగా ఉండొచ్చు, నువ్వు ఫంక్షన్కి వెళ్ళొచ్చు, నువ్వు రాజుని కలవచ్చు అనేసి తను హ్యాపీగా తను 7 గుర్రాలు చారియోట్లో రాజు దగ్గరికి వెళ్తుంది. రాజుకు బాగా నచ్చుతుంది, అక్కడ షూ పోగొట్టుకుంటుంది, ఫైనల్గా ఇంటికి వచ్చేస్తుంది. తర్వాత రాజు తన కోసం వెతికి మొత్తానికి ఆ షూ ద్వారా తనని కనిపెట్టి తనని పెళ్లి చేసుకొని తన ప్రిన్సెస్ ఇంటికి తీసుకెళ్తాడు. దిస్ ఇస్ ఆల్ ద స్టోరీ అబౌట్ సిండ్రెల్లా. వావ్, ఈ సినిమా నేను ఎన్నిసార్లు చూసానో నాకు తెలీదు. బట్ ఐ జస్ట్ లవ్ సిండ్రెల్లా ప్రిన్సెస్. అందుకే తన గెటప్ ఒక్కసారైనా వేసుకోవాలనుకున్నాను. విత్ క్రౌన్తో సహా మొత్తం డిజైన్ చేయించాను నేను ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ బొటిక్ ఫర్ డిజైనింగ్ మై లుక్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ పద్మ ఫర్ ద వండర్ఫుల్ లుక్. అండ్ ఈ లుక్లో నేను ఈరోజు ఈ బ్లాగ్ చేయబోతున్నాను. హోప్ యూ ఆల్ ఎంజాయ్ చేసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓ మై గాడ్, నేను నిజంగా సిండ్రెల్లా అయిపోయానా? నేను ప్రిన్సెస్ అయిపోయాను. నాకు ప్రిన్సెస్ లుక్ వచ్చింది. అయితే ఇప్పుడు నేనేం చెప్తే నడుస్తుందా? నేను ఇప్పుడు మా ఇంటికి ప్రిన్సెస్ నా? నేనేం చెప్తే మా ఇంట్లో అదే వింటారా? ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ ఏంజెల్. వావ్, ఇంట్లో వాళ్ళని టెస్ట్ చేసే ముందు నేను ఇంకేదైనా టెస్ట్ చేద్దాం. Angel, I want a superb dress as a gift. Did I get it? Oh my god, I got it! So it's working! Wow! I got a superb maroon color dress! Wow! Thank you so much, Angel. I love you. కానీ ఇది నిజమే అంటారా? ఒక పని చేద్దాం, ఇంకొకసారి మళ్ళీ ట్రై చేద్దాం రీకన్ఫర్మేషన్ కోసం. Angel, I want a superb necklace set as a gift. Oh, I got it. Oh, wow. Oh my god, such a cute set. I got it. Wow. ఇప్పుడు సూపర్ కన్ఫర్మ్. నిజంగానే ఈ ఏంజల్ థింగ్ వర్కౌట్ అవుతుంది. నిజంగానే ఈరోజు నేను సిండ్రెల్లాని. ఇప్పుడు దాకా నన్ను టార్చర్ పెట్టారు కదా, ఇప్పుడు నేను టార్చర్ పెడతాను మా వాళ్ళని. యా, ఐల్ కాల్ దెమ్. శ్రేయాస్, ఏమో షూటింగ్కి రెడీ అవ్వా? సరే, బాయ్ బాయ్. షూటింగ్ డ్రెస్ ఉందా రేది? ఇంత కష్టపడి రెడీ చేసుకుంటే. You know, this is Cinderella dress, and today I have become Cinderella princess and a magic కూడా చేయగలను. You know? And Cinderella princess ah? Yeah. మీటర్ హాస్పిటల్ నంబర్ ఎంత అన్నాను? అరే నిజంగా రా, నిజంగా నేను ప్రిన్సెస్ అయిపోయాను. ఈ రోజు నాకు ఏంజిల్ వచ్చి పవర్స్ ఇచ్చింది. ఏంజిల్ వచ్చి పవర్స్ ఇచ్చిందా? Yes. ప్రూఫ్ ఏంటమ్మా? సరే నీకేం కావాలో కోరుకో.
అర్జెంటుగా చేద్దాం ఇప్పుడు కిట్ క్యాట్ చాక్లెట్ ప్రవర్తించు. కిట్ క్యాట్ యా ఓన్లీ కిట్ క్యాట్ Yeah. ఆర్ యు ష్యూర్ ష్యూర్. కళ్ళు మూసుకో. అకరం బకరం బొంబాయి పుష్. నిజంగానా నువ్వేమో ప్రిన్సెస్ అయిపోయావా? నువ్వు ప్రిన్సెస్ అయ్యావా నాకు ముందే తెలిస్తే నిన్ను చిన్న కిట్ క్యాట్ ఎందుకు అడిగేవాడిని, మంచి లగ్జరీ స్పోర్ట్స్ కార్ అడిగేవాడిని కదా. అందుకే మమ్మీస్ ని నమ్మాలిరా అప్పుడు. బాగా అయిందా? మమ్మీ అయితే ఇప్పుడు నాకు లగ్జరీస్ కాదు. నా మీద నమ్మకంతో ఫస్ట్ అడుగుంటే ఇచ్చేదాన్ని. నేను రోజుకి ఒకటే వడనిస్తాను బికాజ్ ఐఎమ్ సిండ్రెల్లా ప్రిన్సెస్. సో నేను ఈరోజు సిండ్రెల్లా ప్రిన్సెస్ ని కాబట్టి ఈరోజు నేను ఏం చెప్తే అది నువ్వు వినాలి. ఎందుకు? వినకపోతే నేను నిన్ను మంకీ చేసేస్తాను. మంకీ వద్దు ఇంటా నేను మాట నేను మాటే ఇంటా. దాట్స్ లైక్ మై బాయ్. సో జనరల్గా ప్రిన్సెస్ అంటే అన్ని సేవలు చేస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు నా సేవలన్నీ నువ్వే చేసుకోవాలన్నమాట. అండ్ ముందుగా మామూలుగా ప్రిన్సెస్ అంటే ఇలా కూర్చుంటే అటు ఇటు రెండు నెమలికలతో ఇలా ఊపుతూ ఉంటారు. ప్రతి సినిమాలో నేను బాగా చూసాను. ఇప్పుడు నాకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి నువ్వే ఊపాలి. నా దగ్గర నెమలికలు లేవు కాబట్టి ఇదిగో న్యూస్ పేపరే నెమలికలు అనుకుని ఊపు. రెడీయా? జన్మల కక్ష అంతా ఇలా తీసుకుంటున్నాను. వావ్ థ్యాంక్ యూ ఏంజెల్. మమ్మీ హ్యాండ్ పెన్ వస్తుంది. ఇప్పుడు ఎలాగో మోడర్న్ ప్రిన్సెస్ కదా, ఇదంతా ఓల్డ్ స్టైల్ ఓల్డ్ జమానా చేసేవాడు. ఓల్డ్ ప్రిన్సెస్ కాదు, మోడర్న్ ప్రిన్సెస్. సో నాకు మోడర్న్ ఐడియా ఇంకా ఉంది. సేమ్ ఇదే కానీ మోడర్న్, సేమ్ ఫీచర్. ఏంట్రా అది? చూపిస్తా, నాకు చూస్తావా? చూడు. ఫ్యానా? ప్రిన్సెస్లు ఫ్యాన్స్ వాడరు. నాకు నీ సర్వెన్సీయే కావాలి కాబట్టి నువ్వేం చేయాలంటే ఆ న్యూస్ పేపర్ పట్టుకో, నాకు గాలు. మమ్మీ ఇదేమన్నా మామూలు ఫ్యాన్ అనుకున్నావా? ఆటంబర్గ్ ఫ్యాన్ తెలుసా? ప్రిన్సెస్ వాడే ఫ్యాన్ తెలుసా? ఆనను మమ్మీ అట్లానే కాదు, ఇప్పుడు ఆఫ్ అను. ఆఫ్. నిజంగా ఆఫ్ అయిందిరా? హౌ? ఎందుకంటే రిమోట్ కంట్రోల్ ఉంది. రిమోట్ ఫ్యాన్ ఫర్ మీ. యా. ఓ మై గాడ్. ద ఫీచర్స్ చూడు. ఆన్. ఓ మై గాడ్. అండ్ దీంట్లో స్పీడ్ లెవెల్స్ కూడా ఉన్నాయి. అంటే స్పీడ్ 1, స్పీడ్ 2, స్పీడ్ 3, స్పీడ్ 4, స్పీడ్ 5. ఓ మై గాడ్. ఇప్పుడు మైనస్ కావాలంటే మైనస్ చేయొచ్చు, ప్లస్ కావాలంటే ప్లస్ చేయొచ్చు. అలాగే ఒకేసారి 5 లెవెల్లో కావాలంటే బూస్ట్ నొక్కచ్చు. అలాగే మనం 1 అవర్ తర్వాత 2 అవర్ తర్వాత అది ఆటో ఆఫ్ అవ్వాలనుకుంటే టైమర్ నొక్కచ్చు. స్లీప్ మోడ్లో కూడా పెట్టచ్చు. అండ్ దీనికి ఎల్ఈడీస్ కూడా ఉన్నాయి. వావ్, ఆటంబర్గ్ ఫ్యాన్ నాకు బాగా నచ్చిందిరా. అమ్మమ్మ అట్లనే కాదు, ఈ రిమోట్ పోయిందనుకో అసలే చిన్నది కదా, టైంకి దొరకలేదు అనుకో, చక్కగా ఇట్లానే కూర్చొని నా ఫోన్లో ఆపరేట్ చేయొచ్చు గూగుల్ అండ్ iOS ద్వారా కూడా. సో ఇప్పుడు నేను బిజీ ఫెలోను కదా. ఓ మై గాడ్. సో నేను నీకోసం, నువ్వు డిస్నీ ప్రిన్సెస్ కాబట్టి మంచిగా ఇట్లా అలెక్సాని అపాయింట్ చేశాను. నాకు హోంవర్క్ ఉంది, వెళ్ళిపోదా. ఆన్ అను. అలెక్సా ఆన్ ది ఫ్యాన్. It's on. Oh my god. This is really a princess fan. I'll enjoy it. Shreyas, ఇంకా నీతో నాకు పని అయిపోయింది. గెట్ లాస్ట్. You dash. చూసారా, నేను కొన్న ఫ్యాన్ ని వాడు సిండ్రెల్లా గెటప్ కి ఎలా వాడుకున్నాడో. యాక్చువల్లీ ఇది నేనే కొన్నానండి. మీకు తెలుసు కదా మా కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుందని. సో గైస్, నా వేట స్టార్ట్ అయింది మా కొత్త ఇంటి కోసం. అండ్ బేసిక్ అవసరాలన్నీ ఉంటాయి కదా మనకి. ఫ్యాన్లు కావాలి, ఎల్ఈడి లైట్స్ కావాలి, బల్బ్స్ కావాలి, నైట్ ల్యాంప్స్ కావాలి. సో ఇలాంటివి ఎథనిక్ అండ్ రీజనబుల్ ప్రైసెస్కి వచ్చేవి ఏదైనా డిజైనర్ పీసెస్ కోసం చూస్తున్నాను నేను. ఆ వేటనే.
అండ్ ఐ ఫౌండ్ అ షాప్ నియర్ బై. సో అది ఏంటి, ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, దాంట్లో ఏం వెరైటీలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. హే, ఐ ఫౌండ్ మై డెస్టినేషన్. నార్సింగ్ కింద సర్వీస్ రోడ్లో అదిగోండి షాప్. వచ్చేసా, ఇంటీరియర్ సొల్యూషన్స్. వెల్కమ్. హే, సో ఇంటీరియర్స్ అన్నీ ఉంటాయంట ఇక్కడ, చాలా బాగుంటాయని విన్నాను. లెట్స్ సీ. Want some ethnic, modernized, if something automatics, kind of like any new varieties, new models and all. We have smart fans also. Smart fans, okay. So smart fans usually it's good in the Atomberg. I'll show you in the Atomberg fan. Oh. Atomberg fans అంటండి, ఆటోమేటిక్ ఫ్యాన్స్ అంట. దాంట్లో ఎల్ఈడి లైట్ కూడా ఉంటుందంట. స్మార్ట్ ఫ్యాన్ అంట ఇది, అండ్ పవర్ సేవింగ్ కూడా అంట. ఆల్మోస్ట్ మనకి సంవత్సరానికి 1500 దాకా తక్కువ కన్జ్యూమ్ చేస్తుందంట. అండ్ మోడర్నైజ్డ్ ఇప్పుడు రిలీజ్ అయింది. సో ఇది ఓకే గూగుల్తో, అలెక్సాతో నడుస్తుందంట. రిమోట్ ఫ్యాన్, నేను నాకు చాలాసార్లు విన్నా రిమోట్ ఫ్యాన్ల గురించి, ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ వాట్ ఈస్ ద ప్రైస్? The range of this fan is 6,000. 6,000. ఓ, ఫైనలీ నాకైతే ఫ్యాన్ చాలా బాగా నచ్చింది ఆటంబర్గ్ది. అండ్ మా ఆయనతో ఇప్పుడు దాకా వీడియో కాల్లో మాట్లాడి ఆయనకి చూపించేశాను. ఈ సైడ్ ఆల్ ఫైన్ తీసుకోమని. సో ఐ హ్యావ్ డిసైడెడ్ దట్ ఫ్యాన్ ఫర్ మై ఆఫీస్ రూమ్ అండ్ ఆల్సో ఫర్ ఆఫీస్ హాల్. సో అవి 2 ఫ్యాన్స్ తీసుకున్నాను. ఫిట్టింగ్ చేసి బాగా అనిపిస్తే మళ్ళీ పైన పెంట్ హౌస్కి అండ్ మా హోమ్ థియేటర్ కూడా అలాంటివే తీసుకుంటాను. కమ్, లెట్స్ గో ఫర్ బిల్లింగ్. సో ఇవ్వండి మా ఫ్యాన్లో, తీసుకొని వెళ్దాం. మా ఇంటికి ఎప్పుడెప్పుడు ఫిట్ అవుతాయి అని వెయిట్ చేస్తున్నాను నేను స్మార్ట్ ఫ్యాన్స్. రిమోట్ కంట్రోల్ది అండ్ అలెక్సా ఆపరేటింగ్ది. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. అండ్ మన ఆల్ ఓవర్ సిటీస్లో 300కి పైగా స్టోర్స్ ఉన్నాయి. ఒకవేళ మేము స్టోర్స్కి వెళ్ళలేము అనుకుంటే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది. అండ్ నాకు ఈ వుడ్ బ్లాక్ నచ్చింది కాబట్టి ఇక్కడ తీసుకున్నాను. మా ఆఫీస్లో కూడా ఇంకో ఫ్యాన్ ఫిట్ చేయించాను. అండ్ అక్కడ నేను వైట్ కాంబినేషన్ కాబట్టి వైట్ తీసుకున్నాను. వాట్, ఇది 65% తక్కువ ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేస్తుందంట. అంటే మనకి కరెంట్ బిల్ కూడా చాలా తక్కువ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది డస్ట్ ఫ్రీ. అంటే మనం ఊరికే 2-3 మెట్లు వేసుకొని వారానికి ఒకసారి పండగలు వచ్చినప్పుడల్లా ఇలా దుమ్ము దులుపుకునే, ఫ్యాన్లు దులుపుకునే పనే లేదు. దీనికి డస్టే పట్టదు. వావ్, సూపర్ కదా. ఇంకా బోల్డ్ అన్ని కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మన ఆటంబర్గ్ ఫ్యాన్లో. మీరు కూడా కొనాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఆటంబర్గ్ యొక్క లింక్ ఇస్తున్నాను. మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. మీరు కూడా నాలాగా స్మార్ట్ అయిపోండి, ప్రిన్సెస్ లాగా బతికేయండి. ఇప్పుడు మా వాడిని నేను లంచ్కి బాగా వాడుకోవాలి. యా, వెళ్ళి వాడుకుంటాను. శ్రేయాస్, ప్రిన్సెస్ నక్కలాగే ఉందా? అలా మేనేజ్ చేస్తున్నా. Oh my God! What is this చెత్త? ప్రిన్సెస్ సిండ్రెల్లా డైనింగ్ టేబుల్ ఎంత చెత్తగా ఉంటుందా? No way. శ్రేయాస్. Yes, princess. డైనింగ్ టేబుల్ ప్రిన్సెస్ సిండ్రెల్లా అంటే ఎలా ఉండాలి? బాగా. ఇలా ఉంటుందా? ఇలాగే ఉంటుందా? అక్రమ్ బక్రమ్ మంగ్. క్లీన్ చేయి. You have only 10 seconds time. 1, 2, 3. Ready, princess. వావ్, దాట్స్ లైక్ ఎ గుడ్ బాయ్. మరి ఇప్పుడు ప్రిన్సెస్ ఏం తింటుంది? మంచి కాస్ట్లీ ఫుడ్ తింటది. అయితే వెళ్ళి పట్టుకురా. నేనా? తేవా? నాకు రాదు. తెస్తా మేడం, తెస్తా. అలా విన్నానమ్మా. కూర్చోండి ప్రిన్సెస్, మీ లంచ్ రెడీ. వావ్.
ప్రిన్సెస్ లంచ్. వావ్, ఏమేమి ఉండబోతున్నాయో ప్రిన్సెస్ లంచ్ లో. యు ఆర్ ఎక్సైటెడ్ టు సీ, రైట్? ఈవెన్ ఐ యామ్ ఎక్సైటెడ్. సో మీ లంచ్ ఏంటో గెస్ట్ ఏంది మేడం? ఓ మై గాడ్, సిల్వర్ ప్లేట్ లో అండ్ సిల్వర్ గ్లాస్ లోనా? అయితే డెఫినెట్ గా ఇట్ ఈస్ సమ్ కాస్ట్లీ బిర్యానీ along with chicken 65. కరెక్ట్. తీసుకో, కాస్ట్లీ బిర్యానీ, చికెన్ 65. ఓ మై గాడ్, ఇస్ దిస్ లంచ్? యా. లంచ్ కి ముందు ఊరికే అలా సలాడ్ పెడతారు, అది కదా? ఓ కాదు మేడం, ఇదే లంచ్, ఇదే మీ తినబోయే లంచ్. ఇదిలా తింటాము. ఇప్పుడు ప్రిన్సెస్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కాస్ట్లీ హైజీనిక్ ఫుడ్ తింటారు. ఇది హైజీనికా? చాలా హైజీనిక్. కీరాస్, క్యారెట్స్, ఓ మై గాడ్, టొమాటోస్, క్యాప్సికమ్. వావ్, ఎల్లో క్యాప్సికమ్ తినండి మేడం. నన్నే టార్చర్ పెడతారా పొద్దు మొత్తం. బాగుందా మేడం? యా, ప్రిన్సెస్ లంచ్. యా యా. ఇంకో ఐటమ్ తీసుకురావాలా? No. తీసుకొస్తాం మీకోసం. చూసారా ప్రిన్సెస్ అయితే లంచ్ ఎలా ఉంటుందో. లంచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రిన్సెస్ సిండ్రెల్లాకి రెస్టింగ్ టైం. సో ఐ హ్యావ్ రెస్ట్. మరి రెస్ట్ టైం అంటే ఎవరు ఉండాలి పక్కనే? సర్వెంట్ శ్రేయాస్. అమ్మా, ఇప్పుడు ఏం చెయ్యాలమ్మా? ఇప్పుడు నేను డ్రెస్ తీసుకోవాలి అంటే ఇది పైకెత్తాలి. ఇప్పుడు నువ్వు కాళ్ళు నొక్కాలి ప్రిన్సెస్ కి. కాళ్ళు నొక్కాలా? ఎస్. ఎవరు నొక్కుతారమ్మా? అక్కడ. అరే అరే అరే, పెట్టు తప్ప మాది క్రైమ్ తెలుసా? వావ్, యమ్మీ. అబ్బా, అద్భుతం. ఆహా, వావ్. ఆహా, మీకు కూడా మీ పిల్లల మీద అండి కక్ష కోపం ఏమైనా ఉంటే ఇలా ప్రిన్సెస్ అవ్వండి, ఒకరోజు కక్ష మొత్తం తెచ్చుకోండి. బాగా నొక్కట్లేదమ్మా, సరిగ్గా నొక్కు, మంచిగా నొక్కు. మమ్మీ చెప్పాను నీకు, ఇది కూడా చాలా టైరింగ్ ఉందమ్మా. ఓల్డ్ స్టైల్ ఇది కూడా. ఇది ఓల్డ్ స్టైల్. ఇదిగో అక్కడే ఉంది కదా, బ్రాండ్ న్యూ. ఏముంది? హాయ్. అంటే నాకు నువ్వు ఈ సేవ కూడా చేయవా? చెయ్య. ఈ కాలంలో ప్రిన్సెస్ అయినంత మాత్రాన ఎటువంటి సుఖం లేదు. నేను సెంటర్ లాగా విరమించుకుంటాను. అమ్మో, ఏంజిల్ ఇంటర్ చేసి తదాస్తా. నో నో నో, నాకు మసాజర్ అయినా ఓకే, కానీ నేను ప్రిన్సెస్ లాగానే ఉంటాను. ఈ లగేజ్ తో కష్టంగా ఉంది. సో టెస్టింగ్ ప్రోగ్రామ్, కాల్ నోకింగ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఇప్పుడు ప్రిన్సెస్ కొంచెం విహారయాత్రకి వెళ్ళాలనుకుంటుంది. సో ఏంజల్, ప్రిన్సెస్ కి కావాల్సిన గ్లాస్ షూ ప్లీజ్. థ్యాంక్ యూ ఏంజల్. ఓ మై గాడ్, ఇవి గ్లాస్ షూ కాదు కదా, ఇవి న్యూడ్ షూ కదా. నువ్వు సిండ్రెల్లావి కాదు కదా, నవే కదా. ఓకే, అర్థమైంది. ఐ విల్ అడ్జస్ట్. మీరు కూడా అడ్జస్ట్ అవ్వండి. ప్రస్తుతానికి ఇవే, మీరు సిండ్రెల్లా షూ లాగా ఫీల్ అవ్వండి. వావ్, ఇప్పుడు నా సిండ్రెల్లా షూ కోసం ఈ షూ నేను అక్కడ ఒకటి వదిలేసి వస్తాను బయట విహారయాత్రలో. మంచిగా నా అక్కడ ప్రిన్స్ దొరుకుతాడేమో చూద్దాం. ఏంజల్, షూ అయితే చాలా బాగున్నాయి. మరి నువ్వు వెళ్ళడానికి నాకు మంచి చారియట్, దాంట్లో 7 వైట్ హార్సెస్ ఇవ్వు. ఎద్దుల బండ, అది కూడా బొమ్మది. ప్రిన్సెస్, వాట్ ఇస్ దిస్? ఐ హావ్ టు. ప్రిన్సెస్ సిండ్రెల్లాకైతే చారియట్, ఈ మోహానికి టైంకి కనీసం ఈ ఎద్దు బండైనా దొరికింది, సంతోషించు. సరే ఓకే ప్రిన్సెస్, ఇప్పుడు ఎలాగో మనం దీని మీద ఎక్కలేమో వెళ్ళలేము కాబట్టి నా సింగిల్ వేలు కూడా పచ్చదన్నమాట టైంలో. అందుకే మనము మన 2 వీలర్ వేసుకొని వెళ్ళిపోదాం, మన 2 కాళ్ళు. ఓకే, కమాన్ ఎత్తుబండి, ఐ మీన్ నా చారియట్. ప్రిన్సెస్ చారియట్ లేకుండా మంచి డ్రెస్లింగ్లో చక్కని సాయంత్రం వేళ విహారయాత్ర చేస్తుంది. యాక్చువల్లీ ఎవరైనా చూస్తే ఎవరు దీనికి ఏమైనా రోగం వచ్చింది అనుకుంటారేమో, లేకపోతే ఏంటి ఇలా తయారైంది వెరైటీగా అనుకుంటారేమో. బట్ యా, ఎనీవేస్, నేను ఎవరు చూడొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విల్ ఎంజాయ్. ఇప్పుడు నేను ఏం
చేస్తానంటే ఇదిగోండి నా షూ ఉంది కదా, ఒక షూని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు అనమాట, సిండ్రెల్లా ప్రిన్సెస్ లాగా. ఇది నాకు ఎవరో ఒకళ్ళు తెచ్చిస్తారు, ఏంజల్ తెచ్చిస్తారు కదా. సో నాకు ఎవరు తెచ్చిస్తారో, నా ప్రిన్సెస్ ఎవరో ఇప్పుడు చూద్దాం. చెప్పు. ఒక చెప్పు లేకుండా ప్రిన్సెస్ వాక్ ఇట్లనే ఉంటుంది. ఇప్పుడైతే నిజంగానే నాకు పిచ్చి పట్టింది అనుకుంటారు. బాయ్ బాయ్. నా సింగల్ చెప్తా, నేను రెడీగా ఉన్నాను. ఏంజల్ నా వాడు, ఏంజల్ థ్యాంక్ యూ సో మచ్. ఏంజల్ వచ్చేసాడు. చూద్దామా నా కొత్త ప్రిన్స్ ఎవరో. 1 2 3 కుల్జా చెప్పు ఎక్కడ పడితే వదిలేసి వస్తున్నా తెచ్చుకోవాలి కానీ. కనీసం పాత ప్రిన్స్ అయినా వచ్చాడు కాదనకుండా సంతోష్. ఓకే ఏంజల్ కట్ ఇఫ్. శ్రేయాస్. Yes, princess. Wow, Cinderella watching Cinderella on TV. Yes, you. నన్ను నేను చూసుకోవడంలో ఎంత ఆనందం ఉంటుంది తెలుసా. ఓకే రెడీ. ఏం కావాలి? ఇప్పుడు నాకు స్నాక్ టైం అయింది. ఐ వాంట్ సమ్ డెలిషియస్, న్యూట్రిషియస్, ఫ్యాబ్యులస్, మార్వెలస్ స్నాక్. ఓకే స్నాక్. I got you. ఈసారైనా మంచిది తీసుకుంటాం. Sure, nutritious. Cinderella. Oh, sure. Oh my God, Prince came. Mama, ready? Yeah, ready. Guess it. Chicken boiled. Correct. Grilled. Huh? Grilled chicken. Kaju grilled chicken. What is this? Kaju badam. Chudu. Delicious, nutritious, ఇంకేం కావాలి? Healthy. Marvelous. Marvelous, fabulous అన్నీ. This is ridiculous. Kaju. Badam. Mummy, with your permission, can I have one? Have full. Chicken 65. Angel. Princess Cinderella is ready for dinner, but at least this time I should have fun. Angel, will I have a delicious dinner, please? Yeah, delicious dinner for you is ready. Thank you so much, Angel. So, ఇప్పుడు నాకు డెలిషియస్ డిన్నర్ అవుతుంది అంటే మనం ఎవరిని పిలవాలి? సర్వెంట్ శ్రేయాస్. I know, princess. You want nutritious, delicious, fabulous, healthy dinner. Yes, but this time Angel promised me that it is really delicious. It is really delicious. Even I promise you. Promise? Yeah. Pakka promise? Pakka promise. Pinky promise? Huh. Cinderella promise? Yeah. అయితే ఇప్పుడు నువ్వు గెస్ట్ ఏమి ఇస్తాను? Churros, taco prince. Oh my God, my favorite. You want? Because I'm Cinderella princess, I want all English food. Chorotto. French toast. Geraldo. ఇది గుడ్. Geraldo good. ఉడకబెట్టిన గుడ్ ఇది. కాదు ఇది delicious. White color delicious. Nutritious, protein. You know? బాగుంది కదా? Angel. మరి ఇంగ్లీష్ ఫుడ్ కావాలా? I want masala egg at least. That is all about living like Cinderella for 24 hours from lunch to dinner. Actually బాగున్నాయి కదా? లంచ్, స్నాక్స్, డిన్నర్స్. అవును, యాక్చువల్లీ అన్ని బాగున్నాయి, అన్ని హెల్దీ కూడా. నిజానికి ఇలాంటి లంచ్, ఇలాంటి స్నాక్, ఇలాంటి డిన్నర్ తింటే మనం ఎప్పుడు కూడా గ్లోయింగ్ స్కిన్ తో ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అలాగే గ్లోయింగ్ స్కిన్. But you know what fun part I enjoyed in this vlog? Servant Shreyas. చిన్నని కూడా పెట్టుకోవచ్చు కదా మా సర్వెంట్ గా. వాడు నా మాట విన్నాడు, అప్పుడు నేను వాడికి సర్వెంట్ అవుతాను. సో
ఎవరు మాట వింటారో ఎవరు బుద్ధిగా ఉంటారో వాళ్ళని మాత్రమే వాడుకోవాలని ఏంజల్ చెప్పింది నాన్న. నా వల్ల ప్రాబ్లం అయితే వెళ్ళిపోతాను ఇక్కడికి వెళ్ళించి. వెళ్ళిపో, నీతో పని అయిపోయింది ఇప్పుడు. సో హోప్ యూ ఎంజాయ్ మై వ్లాగ్. ఇలాంటి మోర్ ఫన్ ఫిల్డ్ వ్లాగ్స్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ బై ద వే నా లుక్ ఎలా ఉందో చెప్పండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓకే, బాయ్ బాయ్. ఈ డ్రెస్ పోయడం మాత్రం చాలా కష్టంగా ఉంది పొద్దున్న నుంచి రాత్రి వరకు. అండ్ బిఫోర్ దాట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్. అండ్ ఈ గెటప్ వేసుకోవడానికి నేను లంచ్ నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది, బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే ఇలా రెడీ అవ్వడానికి నాకు 3 గంటలు టైం పట్టింది. లిటరల్లీ 3 hours పట్టింది. సో నేను ఏం చేస్తాను గెస్ట్ పడుకున్నావు. సో 3 hours తర్వాత లంచ్ నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు డిన్నర్ అయిపోయింది. అండ్ యా, సీ యూ, బాయ్ నెక్స్ట్ వ్లాగ్. నెక్స్ట్ ఇది ఈజీగా ఉండాలి.